అందరికీ నమస్కారం. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను కాంక్షించే పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మహా అవతరణ బుక్ ఆడియో వింటున్నాం. ఈరోజు వినబోతున్నటువంటి పాఠం 4వ పాఠం, సామాజిక నిర్మాణ రీతి. అతి తక్కువ సంఖ్యలో ఉన్న కొన్ని బృందాలు తప్ప మన సమాజమంతా తీవ్రమైన ఒత్తిడిని సృష్టించి ప్రజల ఆత్మగౌరవాన్ని అణిచివేసే రీతిలో ఏర్పాటై పనిచేస్తుంది. ఈ నిరంతర ఒత్తిడి శారీరక రుగ్మతలతో సహా అన్ని రకాల వ్యాధులుగాను రూపుదాల్చుతుంది. ఈ ఒత్తిడిని ఎవరు సృష్టిస్తారు? 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, మనం చేసే పనుల్లో చాలా వరకు మన సంకల్ప స్వేచ్ఛపై ఆధారమై ఉండడం లేదు. దానికి బదులు సమాజం అంగీకరించే ప్రవర్తన రీతులకు అనుగుణంగా ఉండడానికి మనం ఆ పనులు చేయాల్సి వస్తుంది. రెండవది, మరో వ్యక్తి కన్నా మెరుగైన వారుగా ఉండాలనే అవసరం మనం మామూలుగా చేయడానికి ఇష్టపడని పనులను చేసేలా ప్రోద్బలాన్నిస్తుంది. ఈ పనులు మన అంతర్బుద్ధికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన అహం ఆ పనులను చేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది. మనం నైతికంగా ఆమోదయోగ్యమైన వారుగా ఉండాలని, ప్రతిసారి గెలుపొందాలని మన అహం వాంఛిస్తుంది. మనం అహాన్ని వదిలేసిన మరుక్షణమే ఒత్తిడి అంతా మాయమైపోతుంది. అయితే మన అహాన్ని పెంపొందించుకుంటూనే ఉండడాన్ని బలోపేతం చేసుకుంటూనే ఉండాలని మన సమాజం మనకు బోధిస్తోంది, నిరంతరం బలవంత పెడుతుంది. సామాన్యంగా అది పాఠశాలలోనే మొదలవుతుంది. పాఠశాలలో చేరకముందు సామాన్యంగా పిల్లలకు ఏ సమస్య ఉండదు. పిల్లలు ఏది మంచి ఏది చెడు అనేది నేర్చుకోవడం మొదలుపెట్టి సాధారణంగా తల్లిదండ్రుల ప్రవర్తనలను, ఆలోచన విధానాన్ని, విలువలను అంగీకరించి వాటికి అనుగుణంగా తనను తాను మలుచుకోవడం ప్రారంభిస్తున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు వాళ్లకు ఇష్టం లేని పనులను చేయడానికి బలవంత పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకు, హాయిగా స్వేచ్ఛగా పరుగులు తీస్తూ ఉండే బదులు గంటసేపు ఒక కుర్చీలో కూర్చోవడం. అలాగే పాఠశాలలో ఇతర పిల్లల కన్నా తనను తాను మెరుగైన వాడిగా నిరూపించుకోవడం ప్రారంభించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిగిలిన వారి నుంచి తీవ్రమైన ఒత్తిడిని పిల్లవాడు ఎదుర్కొంటాడు. ఇతరులతో తనను పోల్చుకోవలసిన అవసరం ఉందని పిల్లవాడు తనంతట తాను భావించడు. ఆ ఆందోళన పిల్లవాడిపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. కాలం చెల్లిపోయిన విద్యా వ్యవస్థ. మనకు ఆసక్తి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ ఒకే రకమైన కొన్ని అంశాలను చదవాలని మన విద్యా వ్యవస్థ నిర్బంధిస్తుంది. దాదాపు ప్రతి విద్యార్థికి ఏదో ఒక అంశం సంబంధం లేనిదిగా, విసుగు కలిగించేదిగా అనిపిస్తుంది. మరి బలవంతంగా చేయించబడే పనులకు ప్రతికూలంగా మనస్సు తిరుగుబాటు చేస్తుంది. బలవంతంగా చేయించబడే పనులు ఆ వ్యక్తి సంకల్ప స్వేచ్ఛపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. తమ సంకల్ప స్వేచ్ఛ అణిచివేయబడడాన్ని ఎవరైనా ఎందుకు హర్షిస్తారు? మీరు చేయడానికి ఇష్టపడనిది ఏదైనా మీరు చేసేలా నేను మిమ్మల్ని బలవంతం పెడితే కనుక మీకన్నా నాకు ఎక్కువ అధికారం ఉందని మౌలికంగా నేను నిరూపిస్తున్నాను. దాని భావం ఏమిటంటే, నేను ఇప్పటికే మిమ్మల్ని పనికిరాని వాళ్ళుగా జమకట్టి అవమానించాను. నేను మిమ్మల్ని పనికిరాని వాళ్ళుగా జమకట్టి అవమానించిన క్షణమే మీ ఆత్మగౌరవాన్ని నేను హీనపరిచాను. మీ ఆత్మగౌరవం ఎంతగా దిగజారితే మీపై మీరు అంత ఎక్కువ ఒత్తిడిని సృష్టించుకుంటారు. మీరు నాకన్నా దిగువ స్థాయిలో ఎందుకు ఉన్నారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ మీ మనస్సు నిరంతరం తీరిక లేకుండా ఉంటుంది. మరి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించిన కొద్దీ మిమ్మల్ని మీరు మరింతగా తక్కువ చేసుకుంటారు. కనుక మీరు అంతే లేకుండా వేగంగా దిగజారిపోతున్న పరిస్థితిలో ఉంటారు. పోటీతత్వపు రోగ లక్షణాలు. పోటీతత్వం ఒత్తిడిని సృష్టిస్తుంది. ఒత్తిడి రోగాలను సృష్టిస్తుంది. మన ఆధునిక సమాజం పోటీతత్వం ఆధారంగా పనిచేస్తుంది. మనలో చాలామంది పోటీతత్వం మంచిదేనని నమ్ముతారు. మరి మన పిల్లలకు మనం అదే నేర్పుతాం. ఆ విధంగా భావించడం వలన మనకు అంతర్గతంగా అలాంటి కోరిక లేదా ఆసక్తి లేకపోయినా కానీ అన్నింటిలోనూ ఇతరులను
మించిపోవడానికి ఇది మనలో ప్రతి ఒక్కరిపైన ఎంతో ఒత్తిడి కలిగిస్తుంది. జీవితంలోని అన్ని రంగాలలోనూ లేదా కొన్ని నిర్దిష్ట రంగాలలో అయినా కానీ నేను ఇతరుల కన్నా మెరుగైన వ్యక్తిగానే ఎందుకు ఉండాలి, పక్కంటి వాళ్ళ పిల్లవాడిలాగా తమ పిల్లాడు చదువులో పెద్దగా రాణించలేడు అనేది అంగీకరించడం తల్లిదండ్రులకు ఎందుకు అంత కష్టంగా ఉంటుంది. అయినా కానీ పక్కింటి పిల్లవాడి కన్నా తమ పిల్లవాడిలో ఒక వెబ్సైట్ను రూపొందించగల సామర్థ్యం ఎంతో మెరుగ్గా ఉందనేది గుర్తించడం వాళ్ళు ఎందుకు విఫలమవుతున్నారు. కనుక ఎవరి పిల్లవాడు మెరుగ్గా ఉన్నాడు, వాళ్ళ పిల్లవాడా లేక పక్కింటి వాళ్ళ పిల్లవాడా? సమస్య ఈ పదం వలనే సృష్టించబడుతుంది. మెరుగు. ఎవరు మెరుగైన విధంగా ఉన్నారో నిర్ణయించడానికి మనకు కొలబద్ద కావాలి, లేదా తీర్మానించడానికి కొన్ని ప్రమాణాలు ఉండాలి. అప్పుడు మనం ఆ ప్రమాణాలను ప్రజల విలువను నిర్ణయించడానికి ఉపయోగించి ఎవరు మెరుగుగా ఉన్నారో నిర్ణయిస్తాము. ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రమాణాలను ఎవరు తయారు చేస్తారు? మరి మీ ప్రమాణాలు మీ పొరుగువారి ప్రమాణాల నుంచి భిన్నంగా ఉంటే పరిస్థితి ఏమిటి? ఒకవేళ మీ ప్రమాణాలు మీ పొరుగువారి ప్రమాణాల కన్నా భిన్నంగా ఉంటే కనుక మీ పక్కింటి వాళ్ళ పిల్లవాడు చదువులో మెరుగుగా రాణించడం వలన మీ పిల్లవాడి కన్నా పక్కింటి పిల్లవాడే మెరుగని మీరు అనుకోవచ్చు. అయినప్పటికీ తమ పిల్లవాడి కన్నా మీ పిల్లవాడే మెరుగు అని మీ పక్కింటి వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే చక్కని వెబ్సైట్లను అభివృద్ధి చేయడం ద్వారా అతను ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాడు. ఇప్పుడు ఎవరు సరైన విధంగా ఆలోచిస్తున్నారు, మీరా లేక మీ పొరుగువారా? అయినప్పటికీ మీరిద్దరూ కూడా మీ స్వంత బిడ్డపై ఒత్తిడిని కల్పిస్తున్నారు. మీ పిల్లవాడు ఆ పిల్లవాడి కన్నా మెరుగుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అందువలన పోటీతత్వం ఒత్తిడిని సృష్టిస్తుంది. మరి ఒత్తిడి రోగాలను సృష్టిస్తుంది. అమితాబ్ బచ్చన్ జీవితంలో విఫలమయ్యాడా? అమితాబ్ బచ్చన్ భారతదేశంలోనే అత్యంత సుప్రసిద్ధుడైన బాలీవుడ్ నటుడు. ప్రపంచంలో ఈనాడు సజీవంగా ఉన్న నటులందరిలోకి ఎక్కువ పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి అమితాబ్ అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. సాంఘిక ప్రమాణాల ప్రకారం అమితాబ్ ఎంతో విశేషంగా విజయాన్ని సాధించిన వ్యక్తి. ఈ వివరణతో ఎవరైనా విభేదిస్తారని నేను అనుకోను. అయినప్పటికీ 1960 దశకం మధ్యలో న్యూఢిల్లీలో అమితాబ్ తండ్రి గారిని వారింట్లో కలుసుకోవడానికి వెళ్లడం నాకు స్పష్టంగా జ్ఞాపకం వస్తుంది. నేను మా తల్లిదండ్రుల వెంట వెళ్ళాను. కొన్ని తరాల నుంచి మా అమ్మగారి కుటుంబం అమితాబ్ తండ్రి గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. ఆ సమయంలో నేను ప్రపంచంలోనే అగ్రశ్రేణి కోవకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటైన ఐఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఐఐటి అని పేర్కొన్న క్షణమే మీరు చదువులో అత్యున్నత విజయాన్ని సాధించిన వారుగా వర్గీకరించబడతారు. మేము అమితాబ్ తండ్రి గారితో పాటు ఆయన డ్రాయింగ్ రూములో కూర్చొని ఉన్నాం. కొంతసేపటికి తరువాత అమితాబ్ లోపలికి వచ్చి మమ్మల్ని పలకరించి కాసేపటికే బయటికి వెళ్ళిపోయాడు. ఇది అమితాబ్ చలనచిత్ర రంగంలోకి ప్రవేశించక ముందు జరిగింది. నాలాగే ఆయన కూడా ఆ సమయంలో ఒక కళాశాల విద్యార్థే. అమితాబ్ తండ్రి గారు బాగా చదువుకున్న వ్యక్తి. మరి చదువులో రాణించడం అనే అంశానికి ఆయన ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు. అమితాబ్ ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తరువాత అమితాబ్కి చదువుల్లో ఆసక్తి లేకపోవడం గురించి, చదువు పట్ల ఆసక్తి లేనందువలన అమితాబ్ భవిష్యత్తు ఏమైపోతుందో అని తాను ఎంతో బెంగపడుతున్నానని అమితాబ్ తండ్రి గారు మా తల్లిదండ్రులకు చెప్పడం నాకు స్పష్టంగా గుర్తుంది. నేను ఐఐటిలో చదువుతున్నానని తెలియడం వలన నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అనుకోవడం వలన కూడా ఆయన అలా చెప్పి ఉండవచ్చునని నేను భావిస్తున్నాను. అమితాబ్కు చదువు పట్ల ఆసక్తి లేకపోవడం అనేది ఆయన విజయాన్ని నిరోధించగలిగిందా? నా భావన నిజమో కాదో నాకు తెలియదు. కానీ ఒకవేళ అమితాబ్ చదువులో బాగా రాణించాలని ఆయన తల్లిదండ్రి బలవంతం పెట్టి ఉంటే కనుక అది అమితాబ్పై ఇంకా ఎక్కువ ఒత్తిడిని సృష్టిస్తుంది. నా ఊహ ఏమిటంటే, అమితాబ్ ఏదేమైనా కానీ తన చదువుకు పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చి ఉండేవాడు కాదు. తరగతిలోని పోటీ పిరమిడ్. ఒక కళాశాల తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నారని ఊహించుకోండి. మీరు, నేను ఆ తరగతిలో విద్యార్థులు. అది 1 సంవత్సరం కాలం పట్టే కళాశాల కోర్సు. సంవత్సరాంతరంలో తుది పరీక్ష ఉంటుంది. ఆ తరువాత ఎవరు 1వ స్థానంలో నిలిచారు, ఎవరు 2వ స్థానంలో ఉన్నారు,
మరి ఈ విధంగా తరగతిలో 100వ స్థానం వరకు కూడా ఒక మోస విధానంలో ఫలితాలు ప్రకటించబడతాయి. అలాగే విద్యార్థులందరూ కూడా తరగతిలో అత్యున్నతమ విద్యార్థిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ తరగతిలో చేరారని కూడా ఊహించుకోండి. ఎందుకంటే కేవలం 1వ స్థానంలో నిలిచిన విద్యార్థి మాత్రమే అత్యుత్తమ విశ్వవిద్యాలయానికి వెళ్ళి పూర్తి ఉపకార వేతనాన్ని పొందగలుగుతాడు. ఆ విధంగా చూస్తే తరగతిలో 2వ స్థానంలో నిలవడం కూడా సరిపోదు. కనుక సంవత్సరం అంతా మొత్తం 100 మందిమి కూడా బాగా రాణించడానికి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాం. మనం 1వ స్థానానికి చేరుకోగలుగుతామో లేదో తెలియకపోవడం వలన ఇది మనలో ప్రతి ఒక్కరిపైన తీవ్రమైన ఒత్తిడిని, ఆందోళనను కలిగిస్తుంది. చిట్ట చివరకు మనం ప్రథమ స్థానంలో నిలవడానికి మనకు కేవలం 1.5 అవకాశం మాత్రమే ఉంది. ఎందుకంటే పిరమిడ్ శిఖరాభాగాన్ని చేరుకొని మనలో ఎవరో ఒక్కరే తరగతిలో 1వ స్థానంలో నిలవగలుగుతారు. ఆ శిఖర భాగాన్ని చేరుకోవడానికి మనమంతా పిరమిడ్ పైకి ఎగబ్రాకుతున్నప్పుడు మనలో ప్రతి ఒక్కరూ మిగిలిన వారిని క్రిందికి తోసేయడానికి ప్రయత్నిస్తాం. మనం శిఖర అగ్రస్థానంలో ఉండగలగాలి అంటే అదే ఏకైక మార్గం, ఇతరులను క్రిందకు తోసేయడం. దాని భావం ఏమిటంటే ప్రతి ఒక్కరూ మిగిలిన వారందరినీ ప్రగతిని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక సంవత్సరమంతా మనలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఏమిటంటే మనల్ని మనం పైకి నెట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ మిగిలిన 99 మంది విద్యార్థులు మనల్ని క్రిందికు లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకడు 99 మందితో పోరాడాలంటే ఎంత కఠినంగా శ్రమించాలి. మరి సంవత్సరమంతా మనలో ప్రతి ఒక్కరికి అది ఎంత ఒత్తిడిని, ఆందోళనను సృష్టిస్తుందో ఊహించండి. చివరకు ఆ సంవత్సరం ముగింపుకు వస్తుంది. ఇప్పుడు మనమంతా పరీక్షల గురించి ఆందోళన పడుతూ ఉంటాం. ఒకసారి పరీక్ష అయిపోయిందంటే ఇక పరీక్షల గురించిన ఆందోళన అనేది ఉండదు. కానీ ఇప్పుడు మనమంతా ఫలితాల కోసం ఆందోళనగా నిరీక్షిస్తూ ఉంటాం. ఇది ఆందోళన మరింతగా కొనసాగేలా చేస్తుంది. చివరకు ఆ ఫలితాలు వస్తాయి. తరగతిలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే 1వ స్థానంలో నిలవగలుగుతాడు. మిగిలిన 99 మంది దుఃఖంగా మరీ కృంగిపోతూ ఉంటారు. మరి తరగతిలో 1వ స్థానంలో నిలిచిన వ్యక్తి సంగతి ఏమిటి? అతను, ఆమె తదుపరి సవాలును ఈ విధంగానే ఎదుర్కోవాలని, ఇదే తంతును మళ్ళీ పునరావృతం చేయాలని గ్రహించే వరకు అతి స్వల్పకాలం పాటు మాత్రమే అతను, ఆమె ఆనందంగా తీవ్ర ఉద్రేకంలో మునిగి తేలుతారు. కనుక సంవత్సరం పాటు చదివిన ఈ తరగతి ద్వారా ఏం దక్కింది? ఈ తరగతి సంవత్సరమంతా 100 మంది విద్యార్థులకు విపరీతమైన ఒత్తిడి, ఆందోళన సృష్టించింది. అంతేకాకుండా ఏడాది పొడవునా శిఖరాగ్ర స్థానంలో నిలిచే ఏకైక వ్యక్తిగా అవ్వాలని 100 మంది విద్యార్థులు మిగిలిన వారందరినీ క్రిందకు తోసేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంవత్సరాంతంలో ఒక వ్యక్తి అతి స్వల్పకాలం పాటు ఆనందంగా ఉండగా 99 మంది కృంగుబాటులో మునిగిపోయి దుఃఖంగా ఉన్నారు. దీనిని ఒక గొప్ప వ్యవస్థ అననాలా లేదా ఇంకేమనాలి? ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సంవత్సరమంతా ఒత్తిడికి మరి ఆందోళనకు గురయ్యారు. ఈ ఒత్తిడి మరి ఆందోళన అన్నవి అన్ని రకాలైన రోగాలను సృష్టిస్తాయి. సహకారతత్వంతో కూడిన తరగతి మహర్షి విధానపు నమూనా. ఇప్పుడు 100 మందితో సంవత్సరం పాటు నడిచే అదే తరగతిని తీసుకుందాం. ఇక్కడ ఉండే ఏకైక వ్యత్యాసం ఏమిటంటే పోటీ అనేది ఉండదు. మరి 1వ స్థానం నుంచి 100వ స్థానం వరకు విద్యార్థులను క్రమానుసారంగా వర్గీకరించడం ఉండదు. ఇక్కడ ఒకే ఒక సరళమైన నియమం ఉంది. తరగతిలోని విద్యార్థులంతా ఉత్తీర్ణులవుతారు లేదా తరగతిలోని విద్యార్థులంతా విఫలమవుతారు. అంటే తరగతిలో ఒక విద్యార్థి ఉత్తీర్ణుడు కాకపోయినా మనమంతా ఉత్తీర్ణులు కాకుండానే ఉండిపోతాం. ఇక సంవత్సరమంతా మనలో ప్రతి ఒక్కరూ మిగిలిన వారందరికీ సహాయం చేయాలనుకుంటారు. తరగతిలో అంశాలను అర్థం చేసుకోవడానికి మరి నేర్చుకోవడానికి ఇబ్బందిని ఎదుర్కొంటున్న విద్యార్థులకే ఇతరుల నుంచి ఎక్కువ సహాయం అందుతుంది. అంటే ఏడాది పొడవునా ప్రతి ఒక్కరూ మిగిలిన వారందరినీ పైకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. మిగిలిన వారంతా ఉత్తీర్ణులయ్యేలా చూడాలనే మనమంతా కోరుకుంటాం. ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు అయినప్పుడు మొత్తం 100 మంది ఆనందంగా ఉంటారు. మొత్తం 100 మంది విద్యార్థులు సంవత్సరం పొడవునా ఆసరా పొందినట్లు
ప్రేమని పొందినట్లు భావిస్తారు. ఒకరి పట్ల మరొకరు ఆనందంతో ఉంటారు. ఒత్తిడి కనిష్ట స్థాయిలో ఉంటుంది. మరి రోగాలు చాలా తక్కువగా వస్తాయి. సంవత్సరాంతంలో మొత్తం 100 మంది సంతోషంగా ఉండి ఇలాంటి అనుభవాన్ని తిరిగి పొందడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సహకారాన్ని కాదని పోటీతత్వాన్ని ఎవరు ఎంపిక చేసుకుంటారు? ఈనాటి ప్రపంచంలో అతి తక్కువ సంస్థలు మాత్రమే అవలంబిస్తున్న విధానపు నమూనా ఇది. సహకారం = అహింస. జైన మతంలోని కొన్ని నిర్దిష్ట శాఖల్లాగా పరిపూర్ణ అహింసను విశ్వసించే కొన్ని సంస్థలు ఉన్నాయి. మీరు పోటీతత్వంతో ఉండి ఇతరులను కిందుకు లాగేయాలని ప్రయత్నిస్తున్నప్పుడల్లా ఆ పరిస్థితిలో అతి సూక్ష్మ రూపంలో హింస దాగి ఉంటుంది. మీరు గెలుపొందడం అవసరమైన ఆట ఎప్పుడు ఉన్నా కానీ దాని భావం ఏమిటంటే మిమ్మల్ని మీరు మీ ప్రత్యర్థి కన్నా మెరుగైన వారుగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక పరిపూర్ణంగా అహింసాయుతమైన ఈ సంస్థలకు చెందిన వ్యక్తులు ఎన్నడూ ఇలాంటి ఆటల్లో పాల్గొనరు. చదరంగం మెదడుకు పదును పెట్టే ఒక చక్కని ఆట అయినా కానీ పరిపూర్ణ అహింసకు కట్టుబడిన వ్యక్తి చదరంగం ఆడడు. ఎందుకంటే పర్యవసానం ఏమిటంటే ఓడిపోయిన వ్యక్తి బాధపడతాడు. కనుక ఎవరినైనా బాధ పెడుతుందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఆ పని చేయడం ఎందుకు? ఇందువల్లనే అహింసాయుతులైన ప్రజలు పోటీతత్వంతో కూడిన కార్యకలాపాల్లో పాలు పంచుకోరు. నిజాయితీపరుడైన వ్యాపారవేత్త. నా జీవితంలో 30 సంవత్సరాల పాటు ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్గా మరి అలాగే ఒక వ్యాపారవేత్తగా కూడా అంతర్జాతీయ వ్యాపారంలో నేను చురుగ్గా పాల్గొన్నాను. నేను MBA కూడా చదివాను. అక్కడ నాకు పోటీతత్వపు ప్రయోజనాల గురించి నేర్పారు. మేధోపరంగా పోటీతత్వం మంచిదే అనే బోధనలను నేను అంగీకరించి ఎప్పుడూ ఆ విధానాన్నే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాను. వ్యాపారం మరియు పోటీతత్వాలకు సంబంధించిన అత్యల్పమైన వ్యత్యాసాలను నేను అవగాహన చేసుకున్న కొద్దీ నేను మరింతగా నిరుత్సాహానికి గురయ్యాను. దేశం ఏదైనా కానీ వ్యాపారవేత్త ఎప్పుడూ ఎత్తుకు పై ఎత్తి వేసి పోటీలో నెగ్గాలని లేదా వినియోగదారుడిని ఎత్తుకు పై ఎత్తి వేసి చిత్తు చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వివిధ రూపాల్లో అవినీతి అనేది ఒక వ్యాపార నియమంగా తయారైపోయింది. చివరకు నిజాయితీపరుడైన వ్యాపారవేత్త అనే పదం కేవలం విరోధాభాస అలంకారం అని నాకు జ్ఞానోదయమయ్యింది. మరి ఈనాడు ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి ఇది వర్తిస్తుంది. మీరు ఓ నిజాయితీపరుడిగానైనా ఉండగలుగుతారు లేదా విజయవంతమైన ఓ వ్యాపారవేత్తగానైనా ఉండగలుగుతారు. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉండడం కన్నా నిజాయితీపరుడిగా ఉండడం చాలా ముఖ్యమని చివరకు నేను నిర్ణయించుకున్నాను. మరి నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో అది కూడా ఒకటి. ఎంతో గొప్పదిగా స్తుతించబడిన పోటీతత్వపు అంతం. ఉన్నత స్థాయి సమాజాలన్నీ పూర్తిగా సహకారతత్వం ఆధారంగానే పనిచేస్తాయి. ఆధిపత్యం అనేది ఉండదు, మరి పోటీతత్వం కూడా ఉండదు. అందరూ అందరికీ ఆలంబనను ఇస్తారు. మనం 4వ తలంలోకి ప్రవేశించగానే మానవాళి కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. పోలిక ఆధారంగా విద్యార్థులను వర్గీకరించడం అనేదే ఉండదు. ఎవరూ కూడా తరగతిలో ప్రథమ స్థానంలో లేదా తరగతిలో చివరి స్థానంలో నిలవడం జరగదు. అన్ని స్థాయిల్లోనూ వివిధ తరగతుల్లో విద్యార్థులను కేవలం వాళ్ళ ఆసక్తి ఆధారంగానే చేర్చుకోవడం జరుగుతుంది. అనుసరించాల్సిన ప్రత్యేక పాఠ్య ప్రణాళిక ఏదీ ఉండదు. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా అన్ని వ్యాపారాలు పూర్తి బహిరంగ విధానంలో వాటంతటా అవే జరిగిపోతాయి. అతను లేదా ఆమె మిగిలిన వారికన్నా మెరుగైన వ్యక్తులని నిరూపించుకోవలసిన అవసరం ఎవరికీ ఉండదు. పరస్పర అనుసంధానంతో కూడిన సమాజం. ఈనాడు మనకు ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఆధిపత్యం ఆధారంగానే నడుస్తున్నాయి. అక్కడ అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి లేదా వ్యక్తులు తమ క్రింది స్థాయిలో ఉన్న వారిని నియంత్రిస్తూ ఉంటారు. మన పిరమిడ్ ఉదాహరణలాగా కేవలం అత్యున్నత స్థాయి దగ్గర ఉన్న వ్యక్తి మాత్రమే తన సంకల్ప స్వేచ్ఛను వినియోగించుకుంటున్నాడు. మరి అతని క్రింద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరి సంకల్ప స్వేచ్ఛ కూడా ఏదో దశ వరకు అణిచివేయబడుతుంది. అధికార క్రమంలో
మీరు ఎంత అట్టడుగు స్థాయిలో ఉంటే మీరు అంతగా అణిచివేతకు గురవుతారు. ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరూ అణిచివేతకు గురైన భావనలో ఉండి అందువలన దుఃఖంగా మరి విశ్రమించలేనంత ఒత్తిడికి లోనయ్యేలా ప్రస్తుతం ఉన్న ఈ వ్యవస్థ హామీ ఇస్తుంది. అందువలనే ప్రపంచంలో ఈరోజు ఇన్ని వ్యాధులు రుగ్మతలు ఉన్నాయి. నూతన ప్రపంచంలోని సమాజం ఒక వడలాంటి అల్లికలాగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ అల్లికలో ప్రతి ముడి మరొక ముడితో అనుసంధానించబడి ఉంటుంది. అయినా కానీ ఏ ముడి మరొక దానికన్నా ఎక్కువ కాదు లేదా తక్కువ కాదు. మనలో ప్రతి ఒక్కరూ ఒక ముడిలానే ఉంటాం. మిగిలిన వారందరితో సరిసమానమైన వారుగా, అయినా కానీ మిగిలిన వారందరితో అనుసంధానించబడి ఉన్నవారుగా మనం ఉంటాం. మన సంకల్ప స్వేచ్ఛ మార్గనిర్దేశం ప్రకారం అన్ని పనులను చేస్తూ మనం ఎప్పుడూ ఆనందంగా మరి ఆరోగ్యంగా ఉంటాం. పరస్పర అనుసంధానంతో కూడిన సమాజం ఆనందంగా మరి ఆరోగ్యంగా ఉండే సమాజం అవుతుంది. భవిష్యత్తు ఎంతో అద్భుతంగా కళ్ళెదుట నిలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పాఠం ఇంతటితో ముగుస్తుంది. మరొక పాఠంలో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.